చంద్రులు అండి, కొత్తపల్లి మండలం కొండవరం అండి. నేను ఒక రైతు కొడుకునండి. నాకు వ్యవసాయం తెలుసండి, పంటలు పండించడం తెలుసు. నాకు ఇంకో రకమైన లేదు తెలియదు. దోపిడీలు చేస్తాం, దొంగతనాలు చేస్తాం, ఇలాంటివి ఏం తెలియదు. ఇక్కడ అమాయకమైన ప్రజలు ఎంత మంది ఉన్నారు. ఈ ప్రజలందరికీ నేను ఆనందపూడి నమస్కారాలు చెప్తున్నాను. దేనికండి? మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఓటు గ్లాస్ గుర్తుపోయి 4వ నెంబర్ పై వేసి 9వ నెంబర్ మీద తంగల ఉదయ శ్రీనివాస్ గారికి 9వ నెంబర్ మీద వేసి ఇద్దరిని బంపర్ మర్యాదతో నెగ్గించాలని కోరుతున్నాను. ఈ అమాయకమైన ప్రజలు ఉన్నారండి, గొర్రెలు పెట్టుకోవాలండి. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పి మాయల్లో పడిపోతారు. గొర్రెలే ఏం తెలియదు బాబు మా ఊరికి, ఏమి తెలియదు. అమాయక ప్రజలు జగన్ బండి ఇస్తాం, బంగారం ఇస్తాం జగన్ మొన్న మధ్య ఏంటంటే నవరత్నాలు అన్నాడు. నవరత్నాలు ఏదండి, మన ఒంట్లో బాడీలో ఉన్న కిడ్నీలు కూడా పట్టుకోవాలండి. ఇలాంటి పరిపాలన ఎప్పుడు వచ్చి రావద్దు బాబు భగవంతుని. వెంకన్న బాబుకి రాముల గారికి తలాడుతున్నాం. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనుకోండి, రామరాజ్యం రాముడు ఎలా పరిపాలించాడో అలా ఉంటుంది పరిపాలన. దేశం అంతా ఈ ఆంధ్రప్రదేశ్ చూడాలా, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ గా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తారని పవన్ కళ్యాణ్ మా అందరికి ధీమా ఉంది. పవన్ కళ్యాణ్ గారు రావాలి అంటే, పవన్ కళ్యాణ్ మా చుట్టం కాదు, నేను వేరే కులస్తుని అంటే నాకు కులం కూడా ప్రతి కాపులు అన్నారు. ఆయన కాపులు పైన కాపులు కొమ్ములు లేవు. ఎవరు రక్తం పోసినా అందులో ఒంట్లోంచి రక్తం బెడ్ అవుతుంది. అది కాబట్టి ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ బీసీలు ఎస్సీలు కింద ఉన్న వాళ్ళందరినీ నేను పైకి తీసుకొస్తాను. కింద ఉన్న ఆ ఎస్సీలకి బీసీలకి అన్ని కాస్టులకి మాకు రెడ్డి కులస్తులకి అన్ని కాస్టులకి టికెట్లు ఇస్తాను అంటున్నాడు. ఆయన సీఎం గా మళ్ళీ ఈసారి సీఎం గా నెగ్గుతాడు. మేము భగవంతుని అదే కోరుకుంటున్నాడు. మాట్లాడి అన్ని ఓకే. నేను అడిగింది చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నట్టు 5 ఏళ్ళు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అసలు బాగాలేదండి. బాగా దౌర్జన్యం అండి. 8 రకాలు నవరత్నాలు అన్నాడు. నవరత్నాలలో పోయి మనిషి బాడీలో పార్ట్లు కూడా కాపీలో లేవండి ఈ పరిపాలన. అంతా రౌడేజం. నేను సాహిత్యం వెళ్ళానండి. వెళ్తే రాళ్ళు ఇచ్చి కూడా వైసీపీ ఉండాలి. రాళ్ళు చేస్తే బుర్రభద్రలక్ష్మి పాపం కురవదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తానన్న కానించి వైసీపీ నాయకులు గోండాలు గట్ట ఇక్కడ రాళ్లతో దాడి చేయడాలు, బీరు బాటిల్తో దాడి చేయలేస్తారు. నిన్న కూడా ప్రచారంలో ఎవరినో తలపాక కొట్టేశారంట. ఎంతవరకు కరెక్ట్ అంటే ఏంటంటే ప్రజలు సాటి ఓడిపోతున్నాను తెలిసిపోయిందండి. ఉడికిపోతానంతో ఇదే దాడి చేస్తున్నానండి, బేలుతో కోసేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తున్నారు కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి వస్తే మరి ఏం జరుగుతారు? రెండోసారి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి అమెరికా లేకపోతే ఈ హైదరాబాద్ పోవాలండి, లేదా బతకలేమండి. అబ్బా గుండా రాజ్యం అండి, ఇది గుండా పరిపాలన అండి. అదే ఒకప్పుడు ఎవరండి 6 నెలలకి సినిమా చూశారు, రౌడీలకి గుండాలకి సీట్లు ఇవ్వండి ఎవరండి. అలాగా ఈ రౌడీ పరిపాలన పోవాలా అని మొత్తం సృష్టిలో ఎంతమంది ఉన్నారు అంతమంది దేవుళ్ళకి అనంతపురం అవసరం పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలనుకోవట్లేదు మీరు? వచ్చారు ఇంక మేము బతకాలి, ప్రజలు బతకాలండి. ప్రజలు బతకాలన్నారు. మరి రాజధాని కడతానన్నాడు, పోలవరం కడతానన్నారు, యువత ఉద్యోగాలు ఇస్తానన్నాడు, తర్వాత వైజాగ్ ఏమో రైల్వే జోన్ ఇస్తానన్నాడు. చిన్న మాట మంచి పాయింట్ చెప్తాడు. నాకు తల్లిదండ్రులు ఉన్నారు. నా తండ్రి కాలం చేశాడు, నా తల్లి కొలిపోయాడు. 10 సంవత్సరాలు వానవాళ్ళు పెట్టాను. ఈయన కన్న తల్లి కూడెట్టకపోతే మరి ప్రజలకి ఏం పెడతాడు ఈయన? కన్నతల్లి కూడెట్టిన పెంతలు కోడెడతాడంటే ఎవరు నమ్ముతాడు? ఎవరన్నా నమ్ముతాడండి? ఎందుకు వచ్చింది ఇది? ఆమె వచ్చి అట్టేద్దాను పొన్నం కూడెట్టారు. నవరత్నాలు 100 రత్నాలు అంటే ఎందుకంటే అనవసరమైనయండి. ఎవరు అంటే ఏమనుకోనండి, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ దారికి దాటిపోయారండి. మళ్ళీ ఎలక్షన్ అంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి పోటీ చేయమని మళ్ళీ హైదరాబాద్ ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు. నీ సత్తా ఎంత ఉందో ఎన్ని సత్తా తెలిపోదు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి రమ్మన్నా వచ్చి పులివెందు వదిలేసి ఎక్కడ పెట్టినా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ రంగు తెలుస్తుంది. మరి పులివెందులో నేను పులిబెట్టని
సింగిల్ గా వస్తుంది 175 స్థానాలు నేనే గెలుస్తానన్నాడు. ఆ శ్రమం కాదండి, పందులు. ఈ పవన్ కళ్యాణ్ పార్టీ ఆవుల మంది ఉంటుందండి, ఆ పందులు గుంపుగా వస్తున్నారండి. పందులు ఓడిపోతున్నాంటే బాధతో రాళ్ళతోటి బేళ్ళతోటి పోతున్నారు. అది ఇప్పుడు ప్రజల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ప్రజలు బుద్ధి చెప్తారండి, మంచి రోజులు వస్తున్నాయండి. ప్రజలందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తు గ్లాస్ 4వ నెంబర్ ఉంది. తల్లి ఉదయ శ్రీనివాస్ గారి 9వ నెంబర్ గాజు గ్లాసు, 2 ఓట్లు గ్లాస్ కేసి ఆ జగన్మోహన్ రెడ్డి జన్మదిన షాక్ ఇవ్వాలని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.